హలో మిత్రులారా! ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఏంటంటే, అవ్వలకి మనవడు కానీ, మనవరాలు కానీ ఎందుకంత ఇష్టం? వాళ్ళతో ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఇంటికొచ్చిన మనవడిని చాలా ప్రేమగా చూసుకుంటుంది అవ్వ. వాడికి ఏమన్నా కావాలంటే అవి తెప్పిచ్చి, చేసి పెట్టి నిమిషం ఖాళీ ఉండకుండా వాడి కడుపు నింపుతుంది. బయటికి వెళ్తానంటే, బయటికి వెళ్ళొద్దు. వాతావరణం బాగోలేదు. ఎండ ఉంది. టీవీ చూస్తూ ఉండు. నేను ఈలోపు అది చేస్తా, ఇది చేస్తా అని అంటూనే ఉంటుంది. అంత ప్రేమ మనవడంటే. ఆ టైంలో తాతొస్తాడు. రాక రాక మన ఇంటికొస్తే వాడిని ఇంట్లోనే కట్టిపడేస్తావా? ఊరిని చూడనివ్వవా? అని బయటికి తీసుకెళ్తాడు. అవ్వ పనంతా చేసుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. చాలా లేట్ అవుతుంది. నైట్ ఎప్పుడుకో వస్తారు. అవ్వ ఎదురు చూస్తుంది. అప్పుడు మనవడు అడుగుతాడు, "ఏంటవ్వా? తాత కోసం ఎదురు చూస్తున్నావా?" "కాదు నాన్న, నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెళ్ళావో, ఇప్పుడు వస్తున్నావు" అని తాతని అరుస్తుంది. పిల్లోడిని ఇంతసేపు ఊరంతా తిప్పి, ఇప్పుడు తీసుకొస్తావా? త్వరగా తీసుకొచ్చే పని లేదా? పిల్లోడికి నిద్ర రాదా? ఆకలి వెయ్యదా? అని తిడుతుంది. పిల్లోడికి స్నానం చేపిచ్చి, దిష్టి తీసి, కడుపు నిండా అన్నం పెట్టి, తన దగ్గరే పడుకోబెట్టుకుంటుంది. నిద్ర రాట్లేదవ్వా! ఏదో ఒక స్టోరీ చెప్పవా? స్టోరీ వింటూ పడుకుంటా అని అంటాడు. సరే అని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పల్లెటూరు అమ్మాయి. తనకి ఏం తెలీదు. సిటీ తెలీదు. తనకి తన ఇల్లే ప్రపంచం. అమ్మా నాన్నని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, తనకున్న 2 ఎకరాల్లో పని చేసుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మాయి పెళ్ళైన తర్వాత నా మొగుడుతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కలలు కంటూ ఉంటుంది. పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయ్. ఎప్పుడు పోతాడో తెలీదు. ఎప్పుడు వస్తాడో తెలీదు. పొద్దున ఎప్పుడో పోతాడు. రాత్రికి ఎప్పుడో వస్తాడు. అన్నం పెట్టి పడుకునే టయానికి లేట్ అవుతుంది. తన బాధ చెప్పుకోవటానికి టైం ఉండదు. ఒకవేళ చెప్పుకుందాం అనుకున్నా తను వినలేడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పిల్లలు పుడతారు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, వాళ్ళ జాబులు ఇలా జీవితం మొత్తం అయిపోతుంది. ఎవరు తన బాధ వినరు. చెప్దామనుకున్నా కూడా వాళ్ళకి టైం ఉండదు. ఈమె టైం తీసుకోదు. ఈమె పని చేయడమే సరిపోతుంది. అలాంటి అమ్మాయి ముసలామైనాక తనకి తన మనమరులు, మనమరాళ్ళు వచ్చిన తర్వాత తన బాధనంతా కథలాగా మనవళ్ళకి చెప్తుంది. ఇదే స్టోరీ. ఎప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటే అప్పుడే ఎంజాయ్ చేయండి. అంతేకాని రేపు చేద్దాం, పెళ్ళైన తర్వాత చేద్దాం, పిల్లలు పుట్టిన తర్వాత చేద్దాం అని ఎప్పుడు అనుకోవద్దు. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే ఈ క్షణం, ఈరోజు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి. సంపాదిస్తూ ఎంజాయ్ చేయండి. అంతేకాని ఎంజాయ్‌మెంట్‌కే డబ్బులు తగలేసి ఏ సంపాదన లేకుండా ఉండొద్దు. ఆడవాళ్ళంటే ఇంక వాళ్ళకి అస్సలు తీరికుండదు. పెళ్ళైనాక కానీ, పిల్లలు పుట్టిన తర్వాత కానీ, ఒక్క రోజైనా, ఒక్క నిమిషమైనా అసలు ఖాళీ ఉండదు. వాళ్ళు ఎక్కడికన్నా పోయినా సరే, ఏం తినాలి? వాళ్ళకి ఏం వండి పెట్టాలి? ఏం చేసి పెట్టాలి? అని ఇదే ఆలోచన ఉంటుంది. అందుకని ఆడవాళ్ళని ఒక్కరోజైనా హ్యాపీగా చూసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అంటిల్ దెన్, బై బై.